ఈ వర్ణి చెరువు చాలా సంవత్సరాలు, ఎన్నో దాదాపు నాకు 35 సంవత్సరాలు ఉంది. 35 సంవత్సరాలు నేను పుట్టినప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా ఈ చెరువు పూడిక అనేది ఎప్పుడు తీసిన దాఖలాలు కనబడలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఇంతవరకు ఎప్పుడు తీసినట్టు కనబడలేదు. దీనివలన ఏమైందంటే చెరువులో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు వాటర్ నిండుతున్నాయి. చెరువు బాగా ఎత్తుబడిపోవడం వల్ల వచ్చిన వాటర్ అంతా అలుగుల ద్వారా బయటకి వెళ్ళిపోతుంది. లాస్ట్ పీక్ దశలో ఒక నెల ముందు నీళ్ళు అనేటివి లేకుండా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీనివలన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వలన చెరువు పూడిక తీయడం వలన అదే కాకుండా తూములన్నీ సరిగా అవుతాయి. కావలసినప్పుడు నీళ్లు వదులుకోవడానికి ఉపయోగపడతాయి, అవసరం లేనప్పుడు తూములు బంద్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అట్లా చెరువు పూడిక వలన గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది అనేది ఒకటి ఉంది. గ్రౌండ్ వాటర్ పెరగడం వలన కూడా చుట్టుపక్కల ఉన్న బోర్లు కూడా మంచిగా నీళ్ళు వస్తాయి, బోర్లలో కూడా నీళ్ళు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి చెరువు పూడిక తీయడం వలన రెండో పంటకు కూడా సరిపడే నీళ్ళు ఇందులో నిండుతాయనేది మాకు ఒక నమ్మకం ఉంది. దీనివలన చెరువులు తీయడం వలన రైతులందరికీ పంటలు పుష్కలంగా పండి రెండు సార్లు పంటలు పండడం వల్ల రైతులందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా కూడా బాగుపడడం జరుగుతుంది అనేది అనుకుంటున్నాను. కేసీఆర్ ప్రభుత్వము ఈ నిర్ణయం మంచి నిర్ణయం తీసుకునడం వల్ల వారికి జీవితాంతము మా రైతులందరం కూడా రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తున్నాం. ఈ మిషన్ కాకతీయ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే పంటలు అనేటి టైంకు పంటలు వేసుకోగలుగుతాము. దానివలన టైంకి కూడా నీరు అందుతుంది, పంటలకి నీరు అందడం. అట్లాగే ఎంత వాటర్ వచ్చినా, వర్షాలు ఎక్కువ పడ్డా కట్ట బలంగా ఏర్పాటు చేయడం వలన వాటర్ వచ్చినా ఉన్న వాటర్ అంతా అదే విధంగా వర్షాలతో ఉన్న వాటర్ అంతా అదే నీళ్ళన్నీ కూడా నిల్వ ఉంటాయి. నిల్వ ఉండడం వలన పంటలు అనేటివి పుష్కలంగా పండుతాయి.